సాధారణ మనుషులు లేదా కొంచెం మరీ జ్ఞానం లేని వాళ్ళు, ఫస్ట్ నుంచి కొన్ని బిలీఫ్స్లో ఉన్న వాళ్ళు ఒక గురువుని చూసి ఎగ్జైట్ అవ్వడం జరుగుతుంది. చలన్ లాంటి అగ్రెసివ్గా ఆ కాలంలోనే ఉన్న ఒక రైటర్ ఎగ్జైట్ కాలే. రమణుల్ని చూసి నేను మొత్తం రమణుల ముందు సిగరెట్ తాగుతా అది ఇదని వచ్చి ఆయన కళ్ళని చూసి మొత్తం ఆఖరికి తన సమాధిని కూడా ఎందుకు అరుణాచలంలో పట్టుకున్నాను. అదే యాక్చువల్ బేసికల్గా షాక్ తిన్నాడు అనమాట. అంటే ఆ చలం గారిది ఒక చిన్న ప్రోగ్రెషన్ ఉంది. ఫస్ట్ ఇట్ వాజ్ లిటిల్ ఈగోయిస్టిక్, అంటే నేనేం తక్కువ అనే ధోరణి ఉన్నది. ఆ తర్వాత అది పోయింది. ఎవరి తను, ఎందుకు ఇట్లా ఆకర్షిస్తున్నాడు నన్ను అని స్వీయ విచారణలో తన గురించి కాకుండా రమణుని ప్రతిష్ఠించుకునేవాడు చలం. అసలు నేను ఎందుకు అట్రాక్ట్ అయ్యాను, ఏముందని, మంచి గొంతు లేదు, మంచి అందము లేదు, మంచి వాక్ లేదు, గొప్ప రూపం ఏమీ కాదే, ఏమిటి నేను అట్రాక్ట్ అవుతున్నది, ఏమిటది అని హిస్ టు ఎంక్వైర్. అయితే బాలాంతరం రజనీకాంత శర్మ అని ఒక ఆయన ఉన్నాడు, అప్పుడు ఆల్ ఇండియా రేడియో దాంట్లో చలం గారి ఇంటర్వ్యూ ఉంటుంది. అందులో చలం గారు ఆయన స్టైల్ యాసలు చెప్తాడు. ఇప్పుడు ఆమె అరుణాచలం వచ్చినాక అంతా మర్చిపోయినాను ఈ టైప్లో మాట్లాడతాడు. అందులో ఈ చలం అనేవాడు లేకుండా పోవాలి, సమస్య అంతా అదే, చలం అడ్డొస్తున్నాడు అన్నిటికీ అని రమణ మహర్షి గురించి ఒక మాట చెప్తాడు. నేను వెతికాను, చూశాను, ఒక గొప్ప గొంతు లేదు, ఒక గొప్ప ఆరేటరీ స్కిల్స్ లేవు, అందము లేదు, డబ్బు లేదు, ఏ ఆకర్షణ లేదు. మరి ఇట్లాంటిది దానివైపు నేను ఎందుకు ఆకర్షితున్నాయాను? ఈ ప్రశ్న నన్ను వేధించింది. తర్వాత నాకు జవాబు దొరికింది. అతను జ్ఞానముతో నిండి నిబిడీకృతమైన మౌనం అతను. సో అన్నీ తెలిసి మళ్ళీ తన సాధారణ జీవితంలోకి వచ్చి పడ్డాడు. ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి. ఆధ్యాత్మికత యొక్క చరమస్థితి సాధారణతకి వచ్చే కంటే ముందు ఇంకొక స్టెప్ ఉంది. 99% అక్కడ ఆగిపోతారు. అక్కడ గురువులు, శిష్యులు, దండలు, ఆరాధనలు, అదొక ప్రబలమైన స్థితి అన్నట్టు. యూ హ్యావ్ లాట్ ఆఫ్ అట్రాక్షన్. నీకు ఏదో చేయాలన్న కంపాషన్ బయలుదేరుతుంది. తిరుగుతారు, ప్రసంగాలు ఇస్తారు, ఆశీర్వాదాలు ఇస్తారు, బూడిదలు ఇస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఆ మాయలో కూడా పడకుండా నువ్వు స్థితపడితే యు బికమ్ ఆర్డినరీ. నీ కళ్ళు చల్లగా ఆధ్యాత్మికంగా టాప్కు మనం వెళ్ళామంటే ఏం చేయకుండా సాధారణమైన జీవితం గడపడం. తిరిగి నువ్వు పుట్టినప్పుడు ఎలా ఉన్నావో ఆ మానసిక స్థితికి చేరుకోవడమే ఆధ్యాత్మిక ప్రయాణం తప్ప మిరాకిల్స్కి సంబంధం లేదు, వేరే లోకాలకి సంబంధం లేదు, కాంతులతో సంబంధం లేదు. ఒకసారి కృష్ణమూర్తిని ఎవరు అడిగారు. సో ఐఎమ్ మెడిటేటింగ్ దీస్ డేస్. I see so many colors in my visions. So am I arrived, sir? అంటే కృష్ణమూర్తి చెప్పాడు, you have to visit a doctor to check whether your liver is all right. Very pragmatic. ఆయన మామూలుగా సోకాల్డ్ ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే దాన్ని వేరే రకంగా టర్న్ చేసేవారు. అంటే ఈ భూమి మీద ఆధ్యాత్మికతని వ్యాపారం చేయని వాడు అత్యంత అరుదు. ఎవరెవరైతే వ్యాపారం చేస్తున్నారో స్టిల్ దే స్టక్ ఇన్ ద వరల్డ్. ఇంకా వాళ్ళు కొంత తెలుసుకోవాల్సి ఉంది. వాళ్ళు మరణ సమయంలో ఒక గంటన్నరనో ముక్తిని అనుభవించవచ్చు, బట్ దే ఆర్ మిస్సింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. మేబీ దే ఇంటెన్షనల్లీ ఇక్కడ ఉండే స్పిరిచువల్గా ఉన్నామని కూడా చెప్పుకుంటున్నారేమో. అది ఉంది, బ్లఫ్ ఎప్పుడు ఉంటుంది. ఆ క్యాలిబర్ ఉండి కూడా ఆ చరమస్థాయి కంటే ఒక్క మెట్టు ఉంది. ఆ ఒక్క మెట్టు కింద చాలా ప్రబలమైన ఒక స్టెప్, అతిపెద్ద మాయ స్పిరిచువాలిటీ కింద ఒక స్టెప్ దగ్గర ఉంది. అదేమిటి, నీకు ఒక కంపాషన్ బయలుదేరుతుంది, ఏదో చేయాలని, సేవ చేయాలని, అది చేయాలని, ఇది చేయాలని, గుంపుని ఇదంతా వచ్చేస్తుంది అనమాట. అక్కడ కూడా నువ్వు నిలబడితే ద మోస్ట్ వోలటైల్ సిచ్యువేషన్ యూ ఎక్స్పీరియన్స్ ఇన్ ద రియల్మ్ ఆఫ్ మైండ్ అంత ట్రాన్సెండ్ మొత్తం వాష్ అవుట్ అయిపోతుంది. యాక్చువల్గా చెప్పాలంటే యు క్రై, అంటే యువర్ అట్మోస్ట్ న్యాచురల్ ఆర్డినరీనెస్లోకి మళ్ళీ నువ్వు వచ్చి పడ్డావు అన్నమాట. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను రాసుకున్నదే నిజమైన జీవితాన్ని అర్థం చేసుకున్నవాడు, జ్ఞానోదయం పొందినవాడు, ప్రకృతిలో అనాథవాడు. చుట్టూ ఎంతమంది ఉన్నా పట్టదుగా. అందుకే రమణ మహర్షి గురించి ఎవరో నన్ను అడిగారు, ఎందుకు ఆయన ఏకాంతంగా ఒంటరిగా ఉంటాడు, ఒక్క భుజం మీద చేసే దోస్తంది లేడా, ఇంత జ్ఞానోదయం ఏంది. అప్పుడు తాగుబోతుకు తాగుబోతు, కళాకారునికి కళాకారుడు, వేశ్యకు విటుడు అతి సులభముగా, జ్ఞానికి జ్ఞాని దొరుకుట అసాధ్యము గనుక జ్ఞానికి ఏకాంతం అనివార్యము రీసారసో వేసాను ఒక పద్యం చెప్పినండి నాసుగా. నేను ఏకాంతవాసిని. ఏకాంతం అంటే ఈ సోకాలు చెప్పే ఒక్కరే ఎవరూ లేకుండా ఉండడం కాదు. భౌతికంగా ఎంతమంది ఉన్నా ఒకరి కౌగిల్లో ఉన్న ఏకాంతం నడుస్తుంది. నీ చుట్టూ నీ బుర్ర తినే వాళ్ళు 100 మంది ఉన్నా నీ ఏకాంతం నడుస్తుంది. నీ ఎదురుగా నిన్నే బండబూతులు తిడుతున్న ఏకాంతం నడుస్తుంది. ఇట్ ఈస్ అన్ఎఫెక్టెడ్. మీరు ఒక మాట అన్నారు కదా, ఇది ట్రాన్స్ఫర్ చేయడం కుదరదు. ఏకాంతాన్ని ఆధ్యాత్మిక జ్ఞానము
నువ్వు ఆహారం తినడం ద్వారా వచ్చిన బలము, నిద్రపోవడం ద్వారా వచ్చిన శక్తి ఇంట్రాన్స్ఫరబుల్. ఈ విషయంలో భార్య తల్లి కూడా పక్కకు జరగవలసింది. ఇప్పుడు నాకున్న జ్ఞానం, నాకున్న స్థితి ఎవ్వరికి ఇవ్వలేను. ఎలా వచ్చిందనేది ప్రయాణం చెప్తూ వెళ్తే వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు అంతవరకే, తెలుసుకోవడం మట్టికి. అంతవరకే సూచనలు మాత్రమే ఉంటాయి. మిగతాదంతా నీదే హెడ్. మీరు ఆ జర్నీ చేశారు కనుక ఎట్లా పోవాలన్నా కొంచెం చెప్పండి అంటే అట్లా చెప్పొచ్చు.